సాఫ్ట్వేర్ లో కాదండి, ఇది మొబైల్ కంపెనీలో మంచి ఆఫర్ తో మంచి జాబ్ వచ్చింది. వెళ్ళి 3 నెలలు అయింది. 3వ తేదీ వచ్చింది. పుట్టినరోజు కానీ వచ్చింది. ఫ్రెండ్స్ కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది. వాళ్ళు పిలిచి వెళ్ళింది. మా చిన్న పాపని పెద్దరిని పంపించాను. ఫ్రెండ్స్ కలిసి వస్తానని చెప్పి వచ్చి నాకు ఆ మాందలు చెప్పి వచ్చింది. తీరా చూస్తే 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమని, నిన్న ఉదయం ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి వచ్చి ఈ రోజు ఉదయం వస్తా ఉన్నారు. ఈ రోజు నైట్ ఉండి మంచి సరదాగా ఉండేసి వస్తామన్నారు. నాకు నైట్ 3 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. ఎవడో ఒకటి ఫోన్ చేసి, మీ పాప మెట్ల మీద ఉంది తీసుకెళ్ళమని చెప్పి ఫోన్ చేశారంట. చిన్న పాప ఫోన్ చేసింది. అమ్మ నా ఏందమ్మా అంటే, రా మమ్మీ అక్క మెట్ల మీద కూర్చోందని మా పాప పక్కింటి ఆమెను తీసుకొచ్చి చూసేసరికి మెట్ల మీద అట్లాగే దుప్పటి కప్పుకొని కూర్చో ఉంది. అమ్మని వాళ్ళు భయపడి నాకు ఫోన్ చేశారు, అమ్మ ఇట్లా ఉంది రమ్మా అని. నేను వెళ్ళేసరికి మామూలుగా కూర్చోంది కదా, ఏమైనా అలిగి కూర్చోను, అసలు ఏమైంది ఏందని చెప్పి చేయబట్టుకొని ఇట్లా అన్నా. రెస్పాండ్ లేదు. చేయబట్టుకున్నా జిల్లం అనిపించింది, భయం వేసింది. కింద కూర్చో చూస్తే అంబులెన్స్ లాగున్నారు. మీరు ఎందుకు వచ్చారు, అసలు ఏమైంది మా పాపకి, రండి అన్న అంటే, లేదమ్మా మాకు ఎవరో ఫోన్ చేశారు, మేము వచ్చేసరికి పాప చనిపోయింది అమ్మా. వాళ్ళే ఫోన్ చేశారంట. మాకెవరైతే చేశారో వాళ్ళకి కూడా వాళ్ళే చేసి అంబులెన్స్ వచ్చేసరికి చనిపోయిందని నిర్ధారణ చేయక మీకు చెప్తామని ఆగున్నామని అంబులెన్స్ వాళ్ళు మాకు చెప్పారు. ఇంకేం జరిగిందో ఏమో అని ఆ భగవంతుడు తెలియాల. నిఖిల్ అనే అతనే మెయిన్, అతనితో ఒక్కడే కాదు ఇంకా ఎవరెవరో ఉన్నారు. బిడ్డని పిలిచి మాట్లాడాలని పిలిచి ఈ విధంగా చేస్తారు. అంటే మీ ఇంటికి ఆ ఇంటికి దూరం కొంచెం దూరం ఉంది. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది మూలాపేట. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర. మేమంతా ఉంటాం. ఫ్రెండ్ని కలవడానికి ఒక్కరెందుకని ఇద్దరిని పంపించాను. మా పాప ఇంట్లో రూమ్ లో, చిన్న పాప రూమ్ లో ఉందంటే ఈ అమ్మాయి కలవని ఇద్దరు తోడు పంపించాను. కానీ మా చిన్న పాపకి తెలియదు కదా ఇది ఇట్లా జరిగిందని, ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు తెలివిగా మాకే ఫోన్ చేశారు ఇలా జరిగింది అని. మేము వచ్చి చూసేసరికి ఏ విధంగా అఖిల్ అనే వాడు ఇంతకు ముందు నుంచి వేధిస్తుంటే నేను మచ్చ చెప్పుకున్నాను. ఏ రోజు కూడా కంప్లైంట్ చేయాల. నేను కాలేజీలో ప్రిన్సిపల్ చేత నచ్చ చెప్పాను. నేను తల్లిగా నేను నచ్చ చెప్పాను. అంతకు మించి వాడిని ఏం బెదిరించలా. నేను కూడా అనలా. వాడు ఈ విధంగా చేస్తానని అస్సలు అనుకోలే. ఇలా చేస్తానని భయపడి వాడిని ఎవరి ద్వారా నేను బెదిరింపులు నేనేం చేయలా. ఆయన చదువుకుంటున్నారు క్లాస్మేట్స్ గా ఉండండి, మాకు వద్దురా అని బ్రతిమలాడుకున్నా. అంతకు మించి నేనేం వాడిని కూడా అనలా, తిట్టలే అసలు. తండ్రి కూడా లేడు పాపం. ఇది సార్ జరిగింది సార్, న్యాయం చేయండి సార్. ఇన్ని జరుగుంటాయి సార్. ఇప్పుడు ఈ తెన్న తల్లి ప్రతి పాప ఎప్పుడు వచ్చిందమ్మా? బెంగళూరు 3వ తేదీ వచ్చింది. ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయమంటారు సార్? పోలీస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి నమస్కరించి చదువుతున్నాను సార్. నాకు ఆ పాప మనవరాలు సార్, నా కూతురు బిడ్డ. ఇలాంటి బాధ ఏ తల్లులకి ఎవరి పెద్దవాళ్ళు చూడలేము సార్. మేము ఏం చేస్తున్నారు సార్ మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళకి నమస్కారం. ఈ విధంగా చేస్తారా? ఆడపిల్ల బయటికి పోయేదానికి లేదా సార్? పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాము, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదేంది సార్ ఇంత దారుణాలు జరుగుతుంది? ఇది పరిస్థితి. అంటే ఆ బిడ్డకు తండ్రి కూడా లేడు, తల్లి సంరక్షణలోనే చదివిస్తూ ఇటీవల కాలంలో చదివించుకున్నది సార్. భర్త లేకుండా చాలా కష్టాలు పడి ఆ బిడ్డల మీద ఆధారపడాలని చదివించుకున్నది. ఇద్దరు పాపలే సార్. ఎప్పుడు చనిపోయారు వాళ్ళ ఆయన? ఆ అబ్బాయి చనిపోయి 7వ సంవత్సరం సార్. పేరు ఏం పేరు? ఆ అబ్బాయి పేరు గిరిబాబు. మీ పేరు? శ్రీలక్ష్మి. ఇది పరిస్థితి. శ్రీలక్ష్మికి భర్త సుమారు 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఆమె కష్టపడి చదివించుకుంది. పెద్ద కుమార్తె ప్రస్తుతం ఆమె బెంగళూరులో జాబ్ చేస్తా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి నిఖిల్ అనే ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి వెంటబడుతూ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా వేధిస్తూ వస్తున్నాడు. అయితే ఆ తల్లి అయితే భయపడి, అంటే ఆ ఇంట్లో మగవారు లేరు కాబట్టి నచ్చజెప్పేయ, మా బతుకు చాలా కష్టంగా ఉంది, మా బిడ్డలు మేము ఏదో చదువుకుని మా బతుకు మేము బతుకుతాము, మా పాప జోలికి రావద్దని కూడా చాలా మార్లు ప్రాధాయపడినప్పటికీ వాడు ఒక మృగంగా మారాడు. నిన్న సాయంత్రము ఆ అమ్మాయిని రూమ్ లో పిలిపించేసి, అంటే వాళ్ళ చెల్లెలు కూడా ఉంది,
వాళ్ళ చెల్లెలు బయట ఉంది. ఈ లోపే అతి దారుణంగా చంపేసి అతను ఫోన్ చేసి మళ్ళీ తల్లిదండ్రులకు మీ అమ్మాయి ఇక్కడ ఉంది రాండి అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రులు అక్కడ పోయేటప్పటికే ఆ అమ్మాయి అక్కడే చనిపోయి పడి ఉండడం జరిగింది. నిఖిల్ మాత్రము దర్జాగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు నిత్యం నెల్లూరు నగరంలో జరుగుతూనే ఉండేవి. వీటికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భయం గొలుపుతోంది. ఒక రకంగా భర్త లేని ఒక మహిళ తనకున్న 2 కూతుర్లని కష్టపడి నానా చాకిరీ చేసి చదివించుకుంది. అయితే చదువుకుంటున్న సమయంలోనే బీఫార్మసీలో ఉన్నప్పుడు నిఖిల్ అనే వ్యక్తి ప్రియని నేను ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం, ఇబ్బంది పెట్టడం లాంటి పనులు చేశాడు. ఆ తల్లి వెళ్ళి నాకు భర్త లేడు, నా కూతుర్లను నేను ఏదో కష్టపడి చదివించుకుంటున్నాను, ఇవన్నీ వద్దు అని చెప్పి వారికి చెప్పి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసి అక్కడితో ఇక ఈ గొడవ అయిపోయిందిలే అని చెప్పేసి అనుకుంది. కానీ అప్పుడప్పుడు ప్రియని నిఖిల్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, కాల్స్ చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని, ఇంకెవరినైనా చేసుకుంటే నేను ఊరుకోనని రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నాడు. అయితే తన బర్త్డే కావడంతో ఒక 2 రోజుల ముందే ఆ ఊరికి, సొంత ఊరికి వచ్చింది ప్రియ. ఆ సమయంలో ఫ్రెండ్స్ని కలిసి వస్తానంటూ చెల్లితో కలిసి బయటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు. మేము నైట్ లేట్ అవుతుంది, మేము రేపు పొద్దున వస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఏం జరిగింది ఏంటనేది తెలియదు. పొద్దున్నే చెల్లి ఫోన్ చేసి అరౌండ్ అర్లీ మార్నింగ్ 3-3:30 సమయంలో చెల్లి ఫోన్ చేసి అక్క ఇక్కడ కూర్చొని ఉంది, మెట్ల మీద కూర్చొని ఉంది, ఎందుకు కదలట్లేదు, నువ్వు రామ్మా అని చెప్పి పిలిస్తే ఆ తల్లి వెళ్ళేసరికి అలాగే ఒక కూర్చున్నట్లుగా, నార్మల్గా కూర్చున్నట్లుగానే కూర్చొని ఉంది. ఏమైంది, ఒకవేళ ఏమైనా అలిగిందా, ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి పలకరించే ప్రయత్నం చేసి పట్టుకుంటే తన బాడీ చాలా చల్లగా తగిలిందని, పట్టుకొని అలా కదిపితే వెంటనే అలా పడిపోయిందని, అప్పుడు కానీ అర్థం కాలేదు, ఎక్కడో ఒక భయం తన మనసులో వచ్చింది, ఏదో జరిగింది, జరగరాంది ఏదో జరిగింది అన్నటువంటి భయం తన మనసులో వచ్చిందంటూ ఆ తల్లి చెబుతోంది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. మీరెందుకు వచ్చారు అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ముందే అని చెప్పారు. అంటే నిఖిల్ అనే వ్యక్తి మాట్లాడాలి రమ్మని పిలిచి, ప్రేమిస్తున్నానని ఎన్నో రోజులుగా వెంటపడుతూ మాట్లాడాలని రమ్మని పిలిచి చివరికి కత్తితో దారుణంగా దాడి చేసి ఆ యువతి ప్రాణాలు తీసి ఆ మెట్ల మీద అలాగే వదిలేసి ఆ యువతిని చెల్లికి ఫోన్ చేసి ఇదిగో మీ అక్క అక్కడ ఉంది, అయిపోయింది, మీ అక్క పని అయిపోయింది, నేను మీ అక్కని చంపేశాను అని చెల్లికి చెప్పి ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి ఆ తర్వాత పోలీసులకి కాల్ చేసి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. నా భర్త లేకపోయినా నేను నానా కష్టాలు పడి నా కూతుర్లను చదివించుకున్నాను, చేతికి అందొచ్చిన కూతురు ఇప్పుడే ఒక మంచి ఉద్యోగం వచ్చింది కదా, ఇక మా ఫ్యామిలీ కాస్త హ్యాపీగా ఉంటుందేమో, మాకు ఈ కష్టాలు తొలగిపోతాయేమో అనుకున్న సమయంలో నా కూతుర్ని ఇంత దారుణంగా హత్య చేశాడు ఆ నిఖిల్ అనేవాడు అంటూ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. హత్య చేసిన వాడు ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్, ఖచ్చితంగా ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్. ఎందుకంటే ఖచ్చితంగా